ఫ్రెండ్స్ మా బుడ్డోడు చూడండి ఎట్లా ఈత కొడుతుందో. ఎండాకాలంలో వాడికి ఈత నేర్పిస్తున్నా. ప్రపంచంలో ఏ మనిషికైనా ఏదొచ్చినా రాకపోయినా ఈత రావాలండి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఈ రోజుల్లో ఏంటంటే ఈత ఉంటే ఎక్కడైనా నదిలో కానీ ఎక్కడైనా కాలువలో అనుకోకుండా పడిపోయినా లేదా ఇదైనా వాళ్ళకు లైఫ్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా జరిగిందండి. మా బాబాయ్ వాళ్ళ బాబు అంటే నా తమ్ముడు వాటర్లో మునిగి చనిపోయాడు కిన్నెరసానిలో. సో అప్పటి నుండి అనుకున్నా మా బిడ్డలకి ఎప్పుడైనా ఈతలు రావాలి, వాళ్ళ ఈత నేర్పియాలని. సో అదే నా ధ్యాస, అదే నా శ్వాస. సో బాబుకి ఎట్లయినా ఈత నేర్పియాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చా ఫ్రెండ్స్. వాడు బాగానే చేస్తుండు ప్రస్తుతానికి అయితే. ఇది హైదరాబాద్లో మీకు వనస్థలిపురంలో అండి స్విమ్మింగ్ బాగుంటుంది ఏరియా. సో వనస్థలిపురం ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ చాలా బాగుంటుంది లైఫ్లో. సో ఈ ఏరియా చేయడం కూడా మంచి ఇదైంది. సో ఫ్రెండ్స్ పిల్లలకి ఈత నేర్పించండి. ఈ ఎండాకాలం ఇంట్లో కూర్చునే బదులు వాళ్ళకి ఈత నేర్పించుడు ఇలాంటివి ఏమేమి చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ ఎండాకాలానికి ఒక రూట్ చూపించినట్టు అవుతారు వాడిని. మా బాబుకి ఈత నేర్పిస్తున్నా కానీ వాడు బాగానే చేస్తుండు. బట్ నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, సరిపోదు. అది పిల్లలకి ఈత నేర్పించడం నిజంగా చాలా ఇది.